హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా అంటే వైసీపీకి అంతగా పట్టులేని ప్రాంతం ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లా. అక్కడ ఎలాగైనా ఈసారి క్రాక్ చేయాలని చెప్పి కూటమికి గట్టి దెబ్బ కొట్టాలని ఎన్నెన్నో ప్రయత్నాలు ఎన్నెన్నో వ్యూహాలు రచిస్తూ వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా ముఖ్యంగా గాజువాకలో మంత్రి ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ని అక్కడ గ్రౌండ్ చేయడంతో ఒక్కసారిగా విశాఖలో పరిస్థితులు మొత్తం మారినట్టు కనిపిస్తుంది. ఎప్పుడైతే అంటే తిప్పర్తి నాగిరెడ్డి కొంత అంటే వివాదాస్పద క్యారెక్టర్ కావడం, గతంలో ఆయన పార్టీకి సరిగా పనిచేయకుండా రకరకాల అంటే ఆరోపణలు ఆయన మీద వెల్లువెత్తడంతో అక్కడ అభ్యర్థిని మార్చే ప్రయత్నం ఎప్పుడో అంటే జనవరి నుంచే మొదలుపెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా గాజువాకకు అభ్యర్థి ఎవరన్నది అప్పటి నుంచే జరుగుతూ వచ్చింది చర్చ. అయితే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నుంచి అభ్యర్థులను ప్రకటించారో గుడివాడ అమర్నాథ్ గాజువాకలో ఫీల్డ్ అయ్యారో ఆ రోజు వరకు కూడా గాజువాకలో వైసీపీ పరిస్థితి అంతంత మాత్రమే అని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్గా గుడివాడ అమర్నాథ్ ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నారో అభ్యర్థిగా అక్కడ ప్రకటన వెలువడిందో ఆ రోజు నుంచి రోజు రోజుకు తన బలాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. తాజాగా అంటే గాజువాకలో రెగ్యులర్గా ఒకవైపు ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు వివిధ కుల సంఘాలతో వివిధ సామాజిక వర్గాలతో ఆయన మమేకం అవుతున్న తీరుతో జనాల్లో ఒక భరోసా కలిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గాజువాకలో చేసిన కొన్ని సర్వేల్లో ఆయన ఇంచుమించు 15% అదనపు ఓటు షేర్తో ఇంచుమించు 20 నుంచి 30 వేల ఓటు మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఇకపోతే ఆయన గాజువాకలో ఒక సపరేట్ మేనిఫెస్టోను కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. అదేంటంటే గాజువాక లోకల్ మేనిఫెస్టో, ప్రజా మేనిఫెస్టో పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రైవేటు పరం చేయకుండా ఉండేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమని చెప్పి ఇచ్చిన హామీ అక్కడ బాగా ప్రభావితం చేస్తుందంట. అలాగే గంగవరం పోర్టు, ఇళ్ల పట్టాలు, ఆధునిక పరిశ్రమలు, యువతకు విద్య, స్వయం ఉపాధి, దీనికి సంబంధించి ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పిన నేను ట్రాఫిక్ సమస్య, కాలుష్యం, ఆడుదాం గాజువాక, కన్వెన్షన్ సెంటర్, కనీస వసతుల సమస్యల పరిష్కారం, నీరు కాలువలు, పారిశుద్ధ్యం, టూరిజం, రిక్రియేషన్ లాంటి ఇట్లా అంటే సెల్ఫ్ మేనిఫెస్టోని పెట్టుకొని అంటే తాను కనుక మళ్ళీ గెలిస్తే గాజువాకలో ఈ కార్యక్రమాలు అంటే రాష్ట్ర ప్రభుత్వంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏవైతే ఇస్తుందో వాటికి అదనంగా గాజువాకలో ఇట్లాంటివన్నీ డెవలప్ చేస్తానని చెప్పి ఆయన ప్రజలకు దగ్గరైన పరిస్థితి అనమాట. దీంతోపాటు మొన్న గాజువాక కేంద్రంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం, స్టీల్ ప్లాంట్కు సంబంధించి నరేంద్ర మోడీపై చేసిన విమర్శలు కూడా అక్కడ గాజువాకలో వైసీపీ బలాన్ని మరింత రెట్టింపు చేసినట్టయింది. పైగా అక్కడ అంటే వైఎస్ జగన్ గాజువాక ఎమ్మెల్యేగా తన తమ్ముడు లాంటి గుడివాడ అమర్నాథ్ను ఆశీర్వదించమని చెప్పి ప్రజలకు అప్పీల్ చేయడం కూడా అమర్నాథ్కు బాగా కలిసి వచ్చిందని చెప్తున్నారు. ప్రతి అన్నను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకు కేంద్రం వెనకడుగు వేసింది. అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అని అంటే దానికి కారణం జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా ఆ బాబు, ఆ దత్తపుత్రుడు, ఆ బీజేపీల కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్కు ఓటు వేసి మొత్తం దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడ నుంచి పంపించండి అని కోరుతా ఉన్నా. గాజువాకలో దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడ నుంచి పంపించండి అని కోరుతా ఉన్నా. గాజువాకలో మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయటము అని అంటే దాని అర్థం ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. సో ఈ పిలుపుతో ఒక్కసారిగా గాజువాకతో పాటు మొత్తం వైజాగ్లోనే రాజకీయ వాతావరణం అంతా వైసీపీకి అనుకూలంగా మారినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గాజువాకలో అంటే వైసీపీకి ఎదురీత తప్పదు అన్న సర్వేల అంచనాల నడుమ అమర్నాథ్ ఎప్పుడైతే అక్కడ అభ్యర్థిగా మోహరించబడ్డాడో అప్పటి నుంచి రోజు రోజుకు తన బలాన్ని పెంచుకుంటూ ఈరోజు 15% అధిక ఓటు షేర్తో
భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు అన్నది స్థానికంగా వినిపిస్తున్నమాట. మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అన్నది వేచి చూద్దాం. ఎట్లాగూ అంటే మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఏం రిపోర్ట్ ఇస్తాయో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.